హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను పెరుగు చారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పెరుగు చారులోకి బజ్జీలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పెరుగు చారు అంటారా, సల్ల చారు అంటారా, ఏమంటారో మీరే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, పెరుగు చారుకి పోపు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర రవ్వలు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, కొంచెం దాంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కల్లేమాకు వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పోపు అయితే కొద్దిగా మంచిగా కలర్ రావాలి. వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేగినాక కొంచెం కలర్ వచ్చినాక లైట్గా కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన పోపు అయితే రెడీ అయిపోయింది. రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇందులోకి పెరుగు చారు వేసేసుకుందాం. పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే చేసుకున్న పెరుగు చారు రెడీ అయిపోయింది. అందులోకి లాస్ట్గా బజ్జీలు అయితే ఫ్రెండ్స్ చూసా అంటే చారు. మీరు పెరుగు చారు ఎలా ఇస్తారో కామెంట్ చేయండి. బాయ్.